ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరి అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషం. దేవుడికి కూడా చాలా సంతోషం. దేవుడు చాలా ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ టైంలో దేవుని సన్నిధిలో లేనటువంటి అనేక మంది ఉన్నారు. అయితే మన వారిలోంచి తప్పించి తన సన్నిధిలో మరి ఆయన్ని గణపరచడానికి, ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మరి మనము ఇక్కడికి రావటం అనేది దేవునికి చాలా సంతోషం. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు మనం నేర్చుకునే అంశము గురించి మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇది ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో మనం తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాం చెప్పండి? ఎలా ఉండాలని కోరుకుంటాం? ఒక తాగుబోతు అయినా సరే, ఒక దొంగ అయినా సరే, లేకపోతే ఇంకే రకమైనటువంటి వ్యసనాలకి బానిసైన వ్యక్తి అయినా సరే, నేను ఎలా ఉన్నా సరే నా కుమారుడు బాగా ఉండాలి, నా కుమారుడు నాలాగా ఉండకూడదు, నాకంటే బాగా ఉండాలి అని మనం కోరుకునేటటువంటి పరిస్థితి. ప్రతి వాళ్ళల్లో, ప్రతి తల్లిదండ్రుల్లో తమ కుమారుల ఎడల ఇలాంటి భావాన్ని కలిగి ఉంటారు. నాకంటే చెడిపోవాలి అనే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? నాకంటే నా కుమారులు ఇంకా చెడిపోవాలని ఉంటారు కదా? ఉండరు. అయితే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏందో పాపమేమీ లేదు. ఎందుకు పరిశుద్ధుడు? ఎవరిని పరిశుద్ధుని అంటారు? పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఇలా మనం చూసుకుంటే ఆయన కలిగి ఉన్న గుణ లక్షణాలు, ఎన్నో గుణ లక్షణాలు కలిగి ఉన్నాయి. అయితే ఇలాంటి గుణ లక్షణాలు చూద్దాం. ఎక్కడంటే 1 పేతురు, మీరు రాసుకోండి, గబగబా చదువుతాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది అనేసి పేతురు గారు చెప్తా ఉన్నారు. అలాగే 16వ వచనంలో కూడా, 1 పేతురు 1:16లో కూడా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఏందో, ఒక దానిలో కాదు, 2 దానిలో కాదు, 3 దానిలో కాదు, సమస్త ప్రవర్తన, మీ మాటల్లో, మీ క్రియల్లో, మీ ఆలోచనల్లో, మీ తలంపుల్లో, మీ ఉద్దేశాల్లో, మీ ఊహల్లో, ఏదైనా అవ్వచ్చు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకుంటే, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డాం? ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలి? ఎందుకు దేవుడు మన పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎవరైనా కుమారుడు, తండ్రి తన కుమారుడు తన పేరు నిలబెట్టాలని, తనకి గొప్ప పేరు తెచ్చిపెట్టాలని ఆలోచిస్తాడు. ఎవరన్నా కొడుకు ఈ లోక సంబంధంగా పై చదువులు చదివినా, లేకపోతే పై ర్యాంకులు వచ్చినా, లేకపోతే ఒక గొప్ప ఈ లోక సంబంధంగా గొప్ప విజయాలు సాధించినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? గర్విస్తాడు, ఆనందిస్తాడు, ప్రేమిస్తాడు, సంతోషిస్తాడు. అలాగే మన కన్నతండ్రి విషయంలో మనం ఆలోచించుకుంటే, మన కన్నతండ్రి మనము ఆయన కృపామహిమకు కీర్తి తెచ్చే వాళ్ళగా మనం జీవించాలి అనేసి కోరుకుంటున్నాడు. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాము? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, మనం చీకటిలో ఉన్నాము. 1 పేతురు 2:9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులేని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు చూడండి మన పరిస్థితి ఏంటి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము.
ఇదంతా మనం ఆలోచన చేయాలి, ప్రియులను ఆలోచన చేయాలి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఇక్కడ ఏమంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఓకే, పరిశుద్ధులుగా జీవిస్తున్నాం. ప్రభువుని చూడాలి. ఎవరన్నా చూశారా ప్రభువుని? కానీ అంటే తండ్రిని ఎవరన్నా చూశారా? తండ్రిని దేవుడిని ఎవరన్నా చూశారా అంటే ఈ బాహ్య నేత్రాలతో, ఈ ప్రకృతి సంబంధమైన నేత్రాలతో దేవుణ్ణి ఎవరు చూసేటటువంటి పరిస్థితి లేదు, చూడలేదు అనేసి బైబిల్ చెప్తుంది. బైబిల్లో యేసుక్రీస్తే చెప్తున్నాడు సాక్షాత్తు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 5వ అధ్యాయం మనం పరిశీలించే 37వ వచనంలో మీరు ఏ కాలమందా నేను, మీరు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మీరు ఏ కాలమందైనాను ఆయన అంటే తండ్రి, నా తండ్రి స్వరం వినలేదు, నా తండ్రి స్వరూపము చూడలేదు అంటాడు. మరి ఎట్లా? బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు, ప్రభువుని చూడలేదు అంటాడు. మరి చూడలేడు అంటే యేసుక్రీస్తే చెప్తున్నాడు. మీరు ఏ కాలంలో, ఆదాము చూశాడంటే ఏ కాలం అన్నాడు, ఏ కాలము, తర్వాత ఏమన్నాడు, ఏ కాలంలో, ఏ కాలం మందైనను ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు అంటాడు. మరి ఎట్లా? మరి ఆయన్ని ఎలా చూడగలము? ఆయన్ని ఎలా దర్శించుకోగలము? ఆయన్ని ఎలా ప్రత్యక్షపరచుకోగలము? ఇది మన ముందున్న సమస్య ఇది. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలంలో ఆయన బోధించిన బోధలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు ఒకసారి మనం ఆలోచించుకుందామా? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ రాయబడింది ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఉండాలి అంటే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధులుగా ఉంటే, నిర్దోషులుగా ఉంటే, నిష్కల్మషులుగా ఉంటే, మనము ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలని మనం కలిగి ఉంటే మనము ఆయన ఎలాంటి వాడు మనము రుచి చూడగలము. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూచి, కూరలో ఉప్పు రుచి చూస్తుంది తెలుసు, చట్నీలు ఉప్పు రుచి చూస్తుంది తెలుసు, అన్నిట్లో తెలుసు. కానీ యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగి తినే అని అంటున్నాడు భక్తుడు. ఎట్లా అంటే ఎలా చూడగలము ఆయన్ని? ఒక వ్యక్తిగా లేకపోతే ఒక స్వరూపముగా చూడగలము అంటే అలాంటిది కాదు. ఆయన చేసేటటువంటి క్రియల ద్వారా, ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాల ద్వారా, ఆయన వ్యక్తపరిచేటటువంటి, బయలుపరిచేటటువంటి క్రియల ద్వారా ఆయన్ని మనం చూడగలము అంటే తెలుసుకోగలము. ఈ నేత్రాలు కాదు. ఆయన్ని చూడాలంటే ఏ నేత్రాలు కావాలి? మనోనేత్రాలు కావాలి. స్టెఫెన్ని రాళ్లతో కొడుతుంటే రాళ్ళెంక చూశాడా? ఎక్కడ చూశాడు చెప్పండి? దేనింక చూశాడు? రాళ్ళెంక చూడలా. ఆయన అంటున్నాడు, ఆకాశము తెరువు బట్టి మనిషి కుమారుడు దేవుని మహిమయు ఆయన కుడిపార్శ్వమున నిలిచిండేటది నేను చూస్తున్నా అంటాడు. దేవుని మహిమను చూచాడు. మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండేట నేను చూస్తున్నాను అంటాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది 55-56 వచనాల్లో. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశము రాళ్ల వైపు తేరి చూడలేదు. చూడండి ప్రియులారా, రాళ్ల వైపు చూడలా, ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండుట చూచి ఆకాశము తెరువబట్టి మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండుట చూస్తున్నాను అంటాడు. ఎలా చూస్తుంటాడు? ఇప్పుడు ఈ ప్రకృతిని చూస్తానికి ఈ నేత్రాలు,
దృశ్యమైన వాటిని చూస్తానికి ఈ నేత్రాలు కావాలి. మరి పౌలు ఏమంటున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు. మరి ఆయనకి అలా కనపడి దేన్ని బట్టి కనపడి దేన్ని బట్టి కానీ విశ్వాసము ద్వారా, దేవుని యందు విశ్వాసము ద్వారా, దేవుని మాటను నమ్మటం ద్వారా, దేవుని మాటను మాట యందు విశ్వాసము ఉంచటం ద్వారా ఏం జరుగుద్దంట? విశ్వాసము అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువై ఉన్నది. విశ్వాసము ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వాసము ద్వారా మన మనోనేత్రాలు తెరవబడతాయి. తెరవబడినప్పుడు దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎంతటి వాడు, దేవుడు ఏం చేస్తాడు నాకు అని మనకి అర్థమవుద్ది. ఆయన్ని తెలుసుకోగలము, ఆయన్ని గ్రహించగలము, ఆయనను రుచి చూడగలము. అప్పుడు మాత్రమే ఆయన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకోగలుగుతావో, రుచి చూడగలుగుతావో, ఆయన స్పర్శ నీకు కలుగుద్దో, ఆయన ఏందో నీకు బలీయమైనటువంటి నమ్మకం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే ఆయన మీద పూర్తిగా ఆధారపడి నాది ఏమీ లేదు, నేను కాదు పౌలు అదే అన్నాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మన మీద మనం నమ్మకం పెట్టుకోం. మా యందు మేమేమి నమ్మకము లేకుంటే మృతులను లేపు దేవుని ఏందే కానీ మా యందు మేమేమి నమ్మకము పెట్టుకోలేదు అంటున్నాడు పౌలు. ఎందుకు అంటే ఆయన్ని చూచాడు, ఆయన గొప్పతనాన్ని గమనించాడు, ఆయన యొక్క శక్తిని మరి ఆయన రుచి చూచాడు, ఆయన గమనించాడు. అందుకని ఏమంటున్నాడు? నా బలహీనత ఏందే నేను మరి ఎక్కువగా అతిశయపడుతున్నాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నేను బలవంతుడను. ఎందుకంటే క్రీస్తు శక్తి నా యందు నిలిచి నిమిత్తము అని అంటున్నాడు. విశేషముగా నా బలహీనత ఏందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. ఎందుకు? చూడగలిగాడు, రుచి చూడగలిగాడు. పౌలు ఏం చెప్తున్నాడు ఒక్కసారి మనం తెలుసుకోగలిగితే ప్రియులారా, ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పరిశుద్ధత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవునితో సహవాసం ఉంటుంది. అర్థమైందా? మనము పరిశుద్ధత ఎవరన్నా కంపు వాసన వచ్చిన మనం దగ్గర కూర్చోబెట్టుకుని ఇట్లా వాటేసుకుని ఇది చేస్తామని చెప్పండి, గబ్బు వాసన వస్తున్నామని ఏమండి, సెంటు వాసన వస్తుంటే అబ్బా కొద్దిసేపు కూర్చో పక్కన. అందుకనే దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. జగత్తుకి పునాది వేయబడక మునుపు ఆయన కలిగి ఉన్న సంకల్పం ఏంటి? మనము తన ఎదుట అది కావాలి, తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. చూడండి, ఆయన మనతో సహవాసం చేయాలి, నా దగ్గర ఉండాలి అనేసి కోరుకుంటున్నాడు. మరి ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉంది? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. ఎవరి సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంటుంది? పాపుల, అవిధేయుల కాదు, పరిశుద్ధులతో మనం ఆయనతో సహవాసం చేయాలంటే మనము కూడా అలా మార్చాలి. అందుకనే పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ అందరి ఇప్పటి వరకు మీ విషయమే నాకు మరల ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడాలి. ఆయన గుణ లక్షణాలను మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి మనము పరిశుద్ధులుగా ఉంటే, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే అప్పుడు మనకి కలిగేటటువంటి ఎలాంటి ఇబ్బందులు కానీ, శోధనలు కానీ, బలహీనతలు కానీ, అపజయాలు కానీ వీటన్నింటి విషయంలో మనం అధైర్యపడము. వీటన్నింటిని మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఇచ్చేస్తాం, ఆయనకి అప్పగిచ్చేస్తాం. ఇదిగో ఈ సమస్య వచ్చింది చూసుకో, ఈ సమస్య ఇది. ఏమండి, చిన్నపిల్లడు ఉన్నాడు, మన యజమానులు నడుతున్నాడు, గౌక్కును కుక్క వచ్చి అరిసింది అనుకో,
ఏం చేస్తాం మనం? చిన్నపిల్లడు తండ్రికి చేతులు ఇచ్చేస్తాడు, తండ్రికి చేతులు ఇస్తే తండ్రి ఎత్తేసుకుంటాడు. అర్థమైందా? మనం ఏం చేయాలి? మన భారాలు ఆయన మీద మోపండి, ఆయన మీద విడిచిపెట్టండి, ఆయన మీద ఇవ్వండి. మనం ఆయన్ని నమ్మం, మనమే మోస్తాం, మనమే నేనే చేయాలి, నేనే అనేసి పరిస్థితి అనమాట. ఎందుకు అలా చేస్తున్నావు? ఆయన్ని చూడలేదు, పరిశుద్ధత లేకపోతే, ఆయనతో సహవాసం లేకపోతే, ఆయన ఎలాంటి వాడు నువ్వు చూడకపోతే అంటే కంటితో కాదు, అనుభవించకపోతే, తెలుసుకోలేకపోతే, గుర్తించలేకపోతే ఏం జరుగుద్దంటే ఆయన మీద ఆధారపడి ఉండటం అనేది కలగదు. ఎలాంటి సమస్య అయినా రానివ్వండి, ప్రతి సమస్యకు సమాధానము యేసుక్రీస్తు. ప్రతి సమస్యకు సమాధానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తును పౌలు చెప్తున్నాడు, నాకు ఈ లోకంలో ఏదైతే ప్రీతికరముగా ఉన్నాయో అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానంటాడు. నా ప్రభు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు ద్వారా, దేవుడు క్రీస్తు ద్వారా మనకి సిద్ధపరిచినటువంటి ఆ మహిమ ఐశ్వర్యం ఏంటో పౌలు గుర్తించగలిగాడు. అందుకనే అలాంటి వాడు ఏం చెప్తాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే చావైతే ఎవరు చెప్పగలరు, నాకు చావైతే లాభం అని ఎవరు చెప్పగలరు? ఇంకా 4 రోజులు ఉండిపోతే బాగుండేది, ఉండాలి అనేవాళ్ళే కానీ ప్రార్థన చేయండి బ్రదర్ ఇంకా ఉండాలంటే నేను వెళ్ళిపోతాను బ్రదర్, టాటా బై బై అనేవాళ్ళు ఏమన్నా ఉన్నారా? అది ఎవరు అంటారు తెలుసా? దేవుని బిడ్డలే అందరూ దేవుని బిడ్డలే కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవడైనా కర్ర పట్టుకుంటే పారిపోతాడు. పరిశుద్ధత కలిగి ఉన్న వాళ్ళు, దేవునితో సావాసం కలిగి ఉన్న వాళ్ళు, దేవుని గొప్పతనాన్ని గ్రహించిన వాళ్ళు, దేవుని శక్తిని గ్రహించిన వాళ్ళు ఆ పని చేయగలరు. మనోనేత్రాలు వెలిగించబడతాయి. అబ్రహాము లేక 100 ఏళ్ల వయసులో కుమారుడు పుడితే దేవుడు అంటున్నాడు, నీ కుమారుని నాకు బలి అర్పించేసాయి, ఎల్లు అక్కడ అర్పించే బలి అంటే, అబ్బో దేవుడా నువ్వు లేకపోయినా పర్లేదు నాకు కొడుకుంటే చాలనే వాళ్ళు చాలా మంది ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఆ కాలంలోనే అబ్రహాము ఎంత ప్రగాఢంగా ఆయన నమ్మాడంటే, దేవుడంట లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు, మృతులను సహితము సజీవులుగా చేయువాడు నాయన దేవుని ఎదుట అంటాడు. అలాంటి నమ్మకము మనకుందా? మనకు ఉండాలంటే ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఆయన్ని చూడాలి, ఆయన్ని గుర్తించాలి, ఆయన శక్తిని, ఆయన మహిమను గుర్తించాలి. అందుకనే పౌలు చెప్తున్నాడు, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, 2 తిమోతి 1:12 ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను గానే నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును. ప్రతి వాళ్ళు ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరిని నమ్మారో వాళ్ళని మీరు ఎరుగుదురా? మీరు ఎవరిని నమ్మారో మీరు ఆయన్ని ఎరుగుదురా? పౌలు చెప్తున్నాడు, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఈ హేతువు చేత శ్రమలను అనుభవించుతున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అని అంటాడు. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న దినము వరకు ఆయన కాపాడగలనని రూఢిగా నమ్ముతున్నాం. బాబా ఎంత చక్కని మాట అండి. రూఢిగా నమ్ముతున్నాను. నేను ఆయనకు అప్పగించాను, నేను నా తండ్రికి అప్పగించాను, లేకపోతే మనం ప్రభువుకి అప్పగించేసాం, మన భారం ఆయన మీద మోసాం, లేకపోతే నేను నమ్మిన వాడిని ఎరుగుదును అంటాడు కనుక నేను సిగ్గుపడను. ఈ శ్రమల్లో వస్తున్నాయి, కానీ ఈ శ్రమల్లో కూడా నేనేమాత్రం జడిను బెదను అంటాడు. ఎందుకంటే రాబోతున్న ఆ కాలం వరకు కూడా నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన కాపాడునని రూఢిగా నమ్ముతున్నాను. ఈ రూఢి అనేది అవునా కాదా చూద్దాంలే, ఒక రాయేద్దాంలే అనే పరిస్థితి ఉంది. కానీ మన జీవితాల్లో
నేను నమ్మిన వాడిని ఎరుగుదును అని చెప్పగలిగేటటువంటి ఒక మనస్సాక్షి లేక ఒక నిశ్చయిత మరి మనలో ఉండాలి. ఎందుకంటే నువ్వు నమ్మిన వాడు సామాన్యుడు కాదు, మామూలు వాడు కాదు. నేను నమ్మిన వాడు మామూలు వాడు కాదు, సామాన్యుడు కాదు. ఒక్కసారి ఆలోచించండి. లోకంలో 2 రకాల ప్రజలు ఉంటారు. క్రీస్తు సమాజంలో ఇప్పుడు అమ్మగారు అన్నారు కదా, ఏమన్నారు? అందరూ మనం క్రైస్తవులమే, అందరూ దేవుని ప్రజలమే. దేవుని ప్రజల్లో కూడా ఎన్ని గ్రూపులు ఉంటాయి? 2 ఉంటాయి. 2 ఉంటాయి దేవుని ప్రజల్లో కూడా. ఒకప్పుడు దేవుని ప్రజల్లో కూడా 2 గ్రూపులు ఉన్నాయి. దేవుడు ఐగుప్తు బానిసత్వంలోంచి ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చాడు. ఎలాంటి కొలిమంటది? ఇనుప కొలిములోంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతారణ్యాన్ని దాటి ఆ తరువాత వాళ్ళకి ఇస్తానన్నటువంటి కానాను ప్రదేశానికి వచ్చారండి. వచ్చిన తర్వాత దేవుడు మోషేని పిలిచాడు. మోషే ఒకసారి ఇట్రా అన్నాడు. వచ్చాడు. ఏంటంటే మీకు నేను ఇవ్వబోయేటటువంటి ఈ కానాను దేశం ఏదైతే ఉందో ఆ కానాను దేశానికి వేగు చూస్తానికి ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కరిని చొప్పున 12 మందిని పంపియ్యా అన్నాడు. ఈ 12 మంది వెళ్ళి చూశారు. చూసి వచ్చారు. చూసి వచ్చిన వాళ్ళు చూసింది ఒకే దాన్ని చూశారు. చూడండి, ఈ పెన్ క్యాప్ ఏంటి? ఏ కలర్ ఉంది? బ్లూ కలర్ ఉందా? అంటే అందరూ బ్లూ కలర్ ఉందని చెప్తున్నారా? అందరూ బ్లూ కలర్ ఉందని చెప్తున్నారు. చూడండి, కానీ వాళ్ళు వెళ్ళి చూసినటువంటి ఆ దేశం ఏదైతే ఉందో ఆ దేశాన్ని 12 మంది వెళ్ళారు. కానీ 12 మందికి ఈ బ్లూ కలర్ లాగా కనపడలా, ఒకేలాగా కనపడ. వీళ్ళకి 2 రకాలుగా కనపడినాయి. కొంతమందికి ఏమో అబ్బో వాళ్ళ ఆజానుబాహులు, వాళ్ళతో మనమేం యుద్ధం చేయగలము, వాళ్ళ ముందు మనము ఎలా ఉన్నాం? మిడతలా ఉన్నాం. మిడతలా, అయ్యో బాబోయ్ మనం అక్కడ చచ్చిపోతేనే బాగుండేది, ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చాడు అనేసి అనేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. అందులో ఒక 2 అన్నారు నిశ్చయముగా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాం. దేవుడు మన యందు ఆనందించిన తప్పనిసరిగా దేవుడు మనకి దాన్ని ఇస్తాడు అనేసి వాళ్ళు 2 మాత్రము. వాళ్ళెవరు? కాలేబు, యెహోషువ. చూడండి, మరి వెళ్ళిన 10 మందికి ఒకేలాగా ఎందుకు కనపడలేదు? చూద్దామా ఆ రిఫరెన్స్లు చూద్దాం. 13వ అధ్యాయము సంఖ్యాకాండము 1-2 వచనాలు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా మోషేకి ఇలాగ సెలవు ఇచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుతున్న కానాను దేశమును సంచరించు చుట్టూ నీవు మనుషులకు పంపుము. చాలండి, పంపించేశాడు. పంపించేసిన తర్వాత 25వ వచనం చూద్దాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి, చాలండి 27వ వచనం, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పళ్ళు ఇవి. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. 31వ వచనం, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద ఓజాలము మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులకు చెడ్డ సమాచారం చెప్పిరి. మేము సంచరించి చూచిన దేశము తమ నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు. ఎలా కనపడ్డారండి 10 మందికి? అబ్బో ఉన్నత దేహులంట, అది గొప్ప వాళ్ళంట, మనకంటే బలవంతులంట, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నామంట అనేసి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ 2 చెప్తున్నారండి
కాలేబు యెహోషువ చెప్తుంది ఏంటంటే ఎక్కడ చూద్దాం 13వ అధ్యాయంలో 30 వచనం 13వ అధ్యాయం 30 వచనం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదుము దానిని స్వాధీన పరుచుకొందుము దానిని జయించుటకు మాకు శక్తి చాలను. చూడండి, గమనించండి, ఎలాంటి పరిస్థితులు. ఇద్దరు దేవుని ప్రజలేనా? ఇద్దరు దేవుని ప్రజలే. అప్పటికి ధర్మశాస్త్రం ఇచ్చేసాడా? ఇచ్చేశాడు దేవుని ప్రజలు. కానీ అందరూ కలిసి వెళ్తున్నారు. లోతు భార్య కలిసి వెళ్తున్నారు. కానీ ఒకళ్ళు ఉప్పు స్తంభం అయిపోయారు. ఇలాగే వీళ్ళు కూడా కలిసి వెళ్తున్నారు. వీళ్ళు దేవుని గొప్పతనాన్ని చూశారా లేదా? దేవుడు ఎంత ఆయన శక్తి, ఆయన యొక్క అపరిమితమైనటువంటి మహత్యాన్ని బట్టి వాళ్ళని ఐగుప్తు బానిసత్వం తీసుకొచ్చి ఆ మధ్యదారిలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నీళ్లు లేకపోయినా తిండికి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకుని కాపాడి నడిపించేటటువంటి దేవుడు మరి మాకున్నాడు అనేసి దేవుణ్ణి వాళ్ళు చూడగలిగారా? దేవుణ్ణి దృష్టించగలిగారా? దేవుణ్ణి మహిమను అనుభవించగలిగారంటే ఈ 10 మంది అనుభవించలేదండి. ఇద్దరు అంటున్నారు, నిశ్చయముగా మనం దాన్ని స్వాధీన పరుచుకుందాము, జయించుటకు మనకి శక్తి సరిపోద్ది అంటాడు. వీళ్ళంటారు మనకి శక్తి సరిపోదు అంటాడు. ఇంకో వచ్చిన 14వ అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడకు యెహోషువయు యెఫ్నే కుమారుడకు కాలేబును వీళ్ళంటే వాళ్ళు బట్టలు చింపేసుకుని ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని తో మాట్లాడుతున్నారు. ఏంటంటే మేము సంచరించి చూచిన దేశము మెక్కిలి మంచి దేశము. ఏమంటే యెహోవా మన యందు ఆనందించిన ఎడలా ఆ దేశములోనికి మనలను చేర్చి దానిని మనకిచ్చును. చాలండి, అది పాలు తేనె మనకిస్తాడు, మనకి సరిపోద్ది బలము అంటున్నారు ఇద్దరు. మనము జయించలేము. ఆజానుబాహులు, మనం వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నాము, మనకి శక్తి సరిపోదు అని కొంతమంది ఉన్నారు. ఇప్పుడు 9వ వచనం కూడా చూద్దాం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు. ఎంత మాట చెప్తున్నాడు. వారు మనకు, నీకు ఏ సమస్య వచ్చినా ఎవరికి అప్పచెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరి దగ్గరికి తీసుకురావాలి? తీసుకొస్తానికి నీ ధైర్యం ఉందా? నువ్వు ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నావా? ఒకసారి మనం ఆలోచించి, మనం ఒక వ్యక్తితో సత్సంబంధాన్ని కలిగి లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనకి మొహమాటం. మరి దేవునితో నీకు మంచి సంబంధం ఉందా? ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆయన వాక్యం వింటున్నావా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఎలాంటి పరిస్థితులు? లోకం కొట్టుకుపోతున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ఒక్కసారి ఆలోచించండి. మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమవుదురు. వారి నీడ వారిని మీద నుండి తొలగిపోయాను. యెహోవా మనకి తోడై ఉన్నాడు. వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజమును వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనబడేను. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎలా ఉన్నాడు? నీ సమస్య గొల్లియాతులాగా ఉందా? గొల్లియాతును చూసి సమస్య అనుకున్నారు వీళ్ళందరూ సమస్య అనుకున్నారు.
దేశమంతా సమస్య అనుకున్నాడు, రాజంతా సమస్య అనుకున్నాడు. దావీదు అన్నలు అది పెద్ద సమస్య. కానీ దావీదు ఏం తీసుకెళ్ళాడండి? ఒడిచి పట్టుకెళ్ళాడు. ఏంటి నేను కుక్కనా, ఒడిచితో వస్తున్నావు? అప్పుడు దావీదు ఏమన్నాడని చెప్పండి? యుద్ధము యెహోవాదే. ఏమనండి? యుద్ధము యెహోవాదే. పౌలు ఏమంటున్నాడు చెప్పండి? నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గు పడను అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మన జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనం నమ్మిన వాడిని మనం ఎరుగుదుమా? మనం గుర్తించగలుగుతున్నామా? మనం చూడగలుగుతున్నామా? అంటే చూడగలవు. ఎప్పుడంటే పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు అంటాడు. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి, మీరు పరిశుద్ధులై ఉండుడి. అసలు దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పం ఏంటంటే మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేదే దేవుని యొక్క అనాది సంకల్పము. కాబట్టి ప్రియులారా, దేవుడు మనని యథార్థవంతులుగా సూచించినా సరే మనుషులు మరి వాళ్ళు ఏం చేశారంట? వివిధ తంత్రాలు కల్పించుకుని చెడిపోయి పడిపోయి దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారిని కూడా దేవుడు ప్రేమించి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించి మనలను నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఎలాగూ అంటే హెబ్సీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 25వ వచనం కాడి నుంచి మనం చూస్తే అక్కడ ఏంటి? పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎందుకోసం అప్పగించుకున్నాడంటే పరిశుద్ధమైనది గాను మనం పరిశుద్ధమైన వాళ్ళం గాను నిర్దోషమైన వాళ్ళం గాను మహిమగల వాళ్ళం గాను తన ఎదుట నిలువ పెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, కొలసి 1:22 వచనంలో కూడా అక్కడ రాయబడిన మాట, చక్కని మాట చూడండి. దేవుడు తన సన్నిధిని కొలసి 1:20 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. ఇక్కడ తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలువబెట్టాలని మాంసయుక్తమైన దేహమందు దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కోసం మన దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం ఆయనకి తిరుగుబాటు చేస్తా ఉన్నా సరే మనల్ని తనతో సమాధానపరచుకోవాలి, మనని పరిశుద్ధులుగా చేసుకోవాలి, నిర్దోషులుగా చేసుకోవాలి అనేది ఆయన యొక్క తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క ఆలోచన. అందుకనే యేసుక్రీస్తు బలిగా అర్పణగా మన కోసము అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, మనం ఎలా ఉండాలంట? మనం ఎందుకు పిలువబడినాం? పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కంటిన్యూ చేయాలి. అది బాప్టిజం తీసుకున్నప్పుడు హోహో అనేసి దేవుడు అంటాడు, తర్వాత వెళ్ళిపోయి దెయ్యం అంటాడు. ఇదేనా లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవే కదా సాతానికి టూల్స్ అన్నమాట. సాతాన్ దగ్గర ఉన్నాయి. అవి దేవుని వల్ల కలిగినాయి కాదు. బాప్టిజం తీసుకున్నప్పుడు చాలా బాగుంటాం. బైబిల్లో ప్రకటన గ్రంథం, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలితివి, నీ మీద ఒక నేరం మోపాలి అంటున్నాడు.
ఏంటంటే మొదటి ప్రేమను వదిలేసి అన్నట్టు. దేవునితో సావాసాన్ని వదిలిపెట్టడం అనేది నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ప్రియులారా. ఒకసారి ఆలోచన. దేవునితో సావాసం లేకపోతే చూడండి, కోడి పిల్లలు తల్లి దగ్గర లేకపోతే గద్ద వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? వాడు సాతానుగాడంట ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. మామూలుడు కాదండి, మామూలుడు కాదు. మన వీక్నెస్ ఆడికి తెలుసు. వచ్చి గిటక్కమన ఇస్కరియోతుని ఎత్తుకుపోయాడు, యూదా ఇస్కరియోతుని. పేతురును కూడా ఎత్తుకుపోతానికి ప్రయత్నం చేశాడు కానీ గింజుకున్నాడు. ఆయన గింజుకుని మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చేసాడు, కంటిన్యూ అయ్యాడు. కాబట్టి ఏ రకంగా సాతాను మొన్న బలహీనపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 1:2 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. చాలండి. ఇక్కడ ఏమంటాడు? పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. అవును, మనం ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఇప్పుడు ఎందుకు పిలువబడ్డాము? మనము పరిశుద్ధపరచబడ్డామా? ఎలా పరిశుద్ధపరచబడ్డాము? ఈ పౌలు చెప్తా ఉన్నాడు, అపుస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, గత కాలంలో మీరు ఇలాంటి పరిస్థితుల్లో, భయంకర పరిస్థితుల్లో ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు, నరక పరిస్థితి కలిగి ఉన్నారు, నిత్య జీవానికి అపాత్రులుగా ఉన్నారు. కానీ మీరు ముందు అలాంటి పనులు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏంటి? అట్టి వారే ఏంటారు. కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 9-11 వచనాలు, 9 నుంచి 11 వచనాలు. 9 నుంచి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్తే ఏం చెప్తున్నాడు చెప్పండి? మీలో కొందరు, అక్కడ ఉన్న వాళ్ళని గురించి చెప్పుకుంటూ, మీలో కొందరు అట్టి వారై ఉంటారే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతులుగా మీరు దేవుని ఆత్మయందు కడగబడ్డారు. 2వ దశలోనికి 2:13 అక్కడ మనం చూసుకుంటే, 2వ దశలోనికి 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఏది పరిశుద్ధపరిచిందంటే ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బాధ్యులము అన్నాము. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే పరజనులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తును పంపించి క్రీస్తుల్లో మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలగజేశాడు. ఇప్పుడు మనం ఎవరము? పరిశుద్ధ జనము. ఇప్పుడు మనం పరదేశులం కాదు, ఒకప్పుడు పరదేశులు. మరి ఇప్పుడు మనం ఎవరు అంటే, కాబట్టి మీరు ఇక పరదేశులను పరజనులుగా పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. ఎఫ్సీ పత్రిక 2:19 కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులు ఎండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు దేవుని ఇంటి వారినే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధులుగా. లాగుతూ ఉంటుంది, పీకుతూ ఉంటుంది. వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చినా సరే ఐగుప్తు పీకుతా ఉంది. అక్కడ భలే దొరికేది, అక్కడ బాగుండేది, ఇక్కడ బాగుండేది, అట్లా వెనక్కి వెళ్ళిపోతాం అనేసి చాలా మంది వెనక్కి పీకేటటువంటి లాగేటటువంటి గుణం మనలో కూడా. ఏదైతే విడిచిపెట్టామో కుక్క ఏం చేస్తుంది? కక్కుద్దండి. మళ్ళీ ఏం చేస్తుంది?
మళ్ళీ అదే తినేది. మన అలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాం, మళ్ళీ వెనక్కి అడిగేసేటటువంటి పరిస్థితి. వెనక్కి అడిగేసేవా ఫినిష్ అయిపోయింది నీ పని. లాగేస్తుంది, ఒక్క అడిగేస్తే దాన్ని లాగేస్తుంది. ఒక అడుగు పడవ మీదను, ఒక అడుగు నీటిలోనూ పెట్టండి. దేనిలో ఉంటారు? నీళ్ళలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఒకసారి నీళ్లు మనకి బేస్ ఇవ్వు, మనకి సపోర్ట్ ఇవ్వు. దేవుడు మనకి సపోర్ట్ ఇస్తాడు. అది లాగేసుకుంటామే కానీ నిలబెట్టడం దానికి చేత కాదు. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? మన పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎంతో జాగ్రత్తగా మన పరిశుద్ధతను కొనసాగించుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అక్రమమును చేయుటకే అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములు ఎలాగో దాసులుగా అప్పగించుకుంటారో అలాగే పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. రోమపత్రిక 6:19 రోమ 6:19 రోమ 6:19 రోమ 6:22 రోమ 6:22 మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవములను దాచులుగా ఎలాగో అప్పగించుకుంటారు ఒకప్పుడు, ఇప్పుడు అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాచులుగా అప్పగించుకోండి. 6:22 రోమపత్రిక. ఆయనను ఇప్పుడు పాపమును విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మూటం వల్ల రూపాంతరం చెంది. రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటేనే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకుంటున్నాను. చూడండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితి. మనం కొద్దిగా ఎడం కానీ కుడి కానీ తిరిగితే మొన్నే లాగేసేటటువంటి పరిస్థితి. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రియులకు తగినట్లుగా మనం ఏం చేయాలి? మనం నడుచుకోవాలి. మన మనసు ఎలా ఉండాలి? జాలి మనసు కలిగి ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, అలాగే దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి. కొలసీ పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైనా వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అంటాడు. ఎందుకు? దేవుని చేత ఏర్పరచబడ్డారు. మీరు ప్రియులు, దేవునికి తగినట్లుగా మీరు మారాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇక్కడ పౌలు చెప్తున్నారు, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనే నిష్కాపట్యముతోనే దేవుని కృపను అనుసరించి లోకంలో నడుచుకుంటమని, విశేషముగా మీ ఎడల నడుచుకుంటమని మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే అంటున్నాడు. 2 కొరింథీ 1:12 మా అతిశయము లౌకిక జ్ఞానం అనుసరించట్లేదు. చాలా మంది లోక సంబంధమైన జ్ఞానాన్ని ఆధారపడి దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉన్నారు. మనం ఎవరి మీద మనం భారం మోపాలి? ఎవరిని మనం గుర్తించాలి? ఎవరిని చూడాలి? ఎవరిని దృష్టించాలి? ఎవరి శక్తిని మనం అనుభవించాలి అంటే దేవుణ్ణి చూడాలి, దేవుని శక్తిని అనుభవించాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిశుద్ధులుగా జీవిస్తే మనకేదైనా శ్వాసం ఉందా? మనకేదైనా దొరుకుద్దా అంటే ఎందుకు దొరకదు? పనివాడికి జీతము, పనివాడి జీతానికి పాత్ర అంట. పని చేసిన వాడికి జీతం అనేది రుణమే గాని దానము కాదు. మనం కృప అనేది ఉచితం. కృప అనేది దానము ఉచితం. కానీ పని చేసిన వాడికి జీతము. అందుకనే యేసుక్రీస్తు ఎందుకు రాబోతున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉందంటాడు. ఎవరి దగ్గర ఉంది మీ జీతం? ఈ లోక సంబంధంగా జీతాలు పొందుతున్నాం.
నెల వచ్చేటప్పటికి మనకి డబ్బులు వస్తాయనే ఒక ఆశ ఉంది. మరి మనకి ఆశ ఉందా? మనకి ఆశ ఉందా? మరి నాకు జీతం దొరుకుద్దా? నేనేం పని చేస్తున్నా? ఏం పని చేస్తున్నావు అని జీతం అడుగుతావు నువ్వు అంటారు. ఏం చేసావు? పొద్దున్నుంచి ఏం చేసావు? ఇసుక అక్కడే ఉంది, లోన మూమెంట్ మోయలే, సాయంత్రం వచ్చేటప్పుడు డబ్బులు అడుగుతున్నావా అంటాం. మన పొద్దున్నే ఇసుక అంతా లోనే అని చెప్పి వెళ్ళిపోతే ఆ ఇసుక వేయకుండా దాని మీద గొడ్డేసుకుని పండుకుంటే సాయంత్రం వస్తే జీతం ఇస్తామా? మరి నీకు ఇస్తాడా జీతం? దేవుడు ఇస్తాడా? ఏం పని చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు నీకు తెలుస్తుందంటే పరిశుద్ధత కలిగి ఉంటే, దేవునితో సావాసం కలిగి ఉంటే, దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని మనం గుర్తించగలము. నేను నమ్మిన వాడిని ఎరుగుదని సిగ్గుపడను. నీకెన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇదిగో తండ్రి నీకు అప్పగిస్తున్నా, ఇదిగో నీకు అప్పగిస్తున్నా. ఏమని రాయబడి ఉందండి? ఎల్లప్పుడూ ఆనందించి, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించింది, మళ్ళీ చెప్పుతున్నాను ఆనందించి, నీ సహనమును సకల జనులకు తెలియజేయనిడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ ఎల్లప్పుడూ మీ విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. ఇంకెవరికి తెలియజేయద్దు. ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియదు. మనం ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళకి వీళ్ళకి మా ఆయన మంచోడు కాదు, లేకపోతే మా ఫలానా అనేసి వాళ్ళు చెప్పేస్తే, వాళ్ళు ఊదేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మొన్నే గ్రిప్లో పెట్టేసుకుని ఇంకా ఆడిస్తూ ఉంటున్నారు కదా. ఎవరికి? దేవునికి తెలియజేయాలి. కాబట్టి ప్రియులారా, మనకి స్వాస్థ్యం ఉంది అనేసి నీకు తెలిస్తే నీకు పని చేస్తానికి ధైర్యం ఉంటుంది, పని చేస్తానికి సంతోషం ఉంటుంది. నాకు ఉంది, నాకు జీతం ఉంది, నాకు ప్రతిఫలం ఉంది అని మనకు తెలిస్తే. ఇప్పుడు చూద్దాం చూడండి, అపోస్తల కార్యం 2-3 వచనాలు చూద్దాం, ముగిద్దాను. అపోస్తల కార్యం 20:32 ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఆయన ఎలాంటి శక్తిమంతుడు అంటే పరిశుద్ధపరచబడిన వారిలో వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించడానికి శక్తిమంతుడు. ఆ స్వాస్థ్యం ఉంది మనకి. మనం క్రీస్తుతో కూడా శ్రమపడిన క్రీస్తుతోనే వారసులము. మనకి స్వాస్థ్యం ఉన్నది. అపోస్తల కార్యం 26:18 అపోస్తల కార్యం 26:18 వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను ఇది ఏంటండి? పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యం ఉందని యేసుక్రీస్తు చెప్తున్నాడు పౌలుతో. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుటకు అనేది చెప్తా ఉన్నాడు. చాలండి, స్వాస్థ్యం పొందుటకు. అలాగే కొలసి పత్రిక 1:13 మనం చూస్తే, కొలసి పత్రిక 1:13 పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి అంటాడు. పరలోకంలో మీకు ఉంచబడిన కొలసి 1:3 పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అంటాడు. ఉందా మనకి నిరీక్షణ ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాగ్దానాలన్నీ మనకున్నాయి. వాగ్దాన సంతానమున యేసుక్రీస్తుని కలిగి ఉంటే అన్ని దేవుని వాగ్దానాలన్నీ కూడా ఎవరిలో అవునన్నట్టున్నాయంట? యేసుక్రీస్తులో అవునన్నట్టున్నాయి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అది యేసుక్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి అనేసి లేఖనాల్లో మనకి చాలా స్పష్టంగా 2 కొరింథీ పత్రిక 1:20 2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్ని కూడా క్రీస్తునందు అవునన్నట్టు ఉన్నాయి. చాలండి, అన్ని అవునన్నట్టున్నాయి. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మనకు ఉన్నాయా లేవా? మరి 2 కొరింథీ పత్రిక 7:1 పౌలు కొరింథీ సంఘానికి ఏం మాట్లాడుతున్నాడు? 2 కొరింథీ 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక ఎవరు భయం కావాలి? ఎందుకు భయం? ఎందుకు? దేవుని భయముతో. భయం ఉందా ఎవరికైనా? ఆలోచించండి. పెళ్లికి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు. ఎక్కడికన్నా రైలు ఎక్కాలంటే
భయపడతారు. ఎందుకు ఎందుకు గంట ముందే ఉంటారు అక్కడ. ఎందుకు భయపడతారు చెప్పండి? తప్పిపోద్దామని. వెళ్ళలేమో, తప్పిపోతే ఏమవుతావు? రెండో దానిలో వెళ్ళొచ్చు ఇంకో డబ్బులు పెట్టుకుని. కానీ ఇది తప్పిపోతే మళ్ళీ వెళ్ళడానికి ఇంకోటి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏర్పరిచిన మార్గము నూతనమైనది, జీవము గలది. మరి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడింది. అది ఎప్పటికీ నూతనమైంది. అది క్రీస్తు ద్వారా తప్ప ఇంకొకళ్ళ ద్వారా వెళ్ళిపోదాం అంటే కుదరదు. ఈ ట్రైన్ మిస్ అయినా బస్సులో వెళ్ళిపోదాం అంటే కుదరదు. ఒకటే ఉంది యేసుక్రీస్తు వచ్చినప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో భయం వద్దా? మనకి భయం వద్దా? నీకు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. 10 మంది కన్యకలు, 2 పట్టుకున్నారు, డ్యూటీలు పట్టుకున్నారు. కానీ 5 మందే ఎందుకు వెళ్ళారు? విడవబడిన 5 మందిలో మనం ఉండకూడదు. వాక్యం ఏం చెప్తుందంటే విడవబడిన 5 మందిలో మనం ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏం చేయాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. భయం ఉండాలి. భయం ఉంటే సిద్ధపాటు. ట్రైన్ వెళ్ళిపోద్దంటే సిద్ధపాటు ఉంటుంది, భయం ఉంటుంది. అర్థమైందా? మరి మనం దేవుని ఏళ్ళ భయం ఉందా లేదా అనేసి మరి ఒకసారి ఆలోచించండి. ఎవడైనా నువ్వు వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనని ఎడల జరిగే దుష్పరిణామాన్ని గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూద్దాం. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయంలో, 2వ తిమోతి పత్రిక ముగిస్తాను నేను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20 వచనం కానీ చూద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచు కొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. చూడండి, యజమానుడు వాడుకుంటానికి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధ మనస్సు అని ఉన్నామా? ఎవరిని వాడుకుంటాడు? పరిశుద్ధత లేకుండా వాడుకుంటాడా? పరిశుద్ధత లేకుండా వాడుకోడు. ఆయన శక్తిని నువ్వు రుచి చూడకపోతే, ఆయన యొక్క మహిమను ప్రభావాన్ని నువ్వు గుర్తించకపోతే నిన్ను వాడుకోడు. మరి మనం ఎలా ఉన్నాం? ఎన్ని సమస్యలు వస్తున్నాయా? ఈ సమస్యలు ఎలాంటి అల్పకాలం ఉండేటటువంటి, కొద్ది కాలం ఉండేటటువంటి, క్షణకాలం ఉండేటటువంటి చులకన శ్రమలు, వీటిని చూసి మనం ఆధారపడవద్దు. కాబట్టి ప్రియులరా, ఏం చేయాలి అనేసి మనం ఏం చేయాలి? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులరా, మనం చేయవలసిన పని ఒకటే. మనము ఎవరినైతే నమ్మామో ఆయన్ని నువ్వు చూడగలగాలి, ఆయన శక్తిని నువ్వు చూడగలగాలి, ఆయన మహిమను నువ్వు చూడగలగాలి, ఆయన ప్రభావాన్ని నువ్వు చూడగలిగి మరి నాలో బలముగా కార్యసిద్ధి కలిగజేసేటటువంటి వాడు ఆ దేవుడే. ప్రయాసపడేది నేను కాదు, నాకు తోడైనా ఆయన కృపయే. ఇక జీవించేవాడను నేను కాదు, నాకు తోడైనా క్రీస్తే. మా అంతటా మేమే సామర్థ్యము కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది అనేసి మనము ఆయన మీద ఆధారపడాలి. ఆయన శక్తిని గుర్తించాలి, ఆయన మహిమను గుర్తించాలి, ఆయన ప్రభావాన్ని గుర్తించాలి. ఆ గుర్తించిన నాడే మనం ఆయనకు ఆనందాన్ని కలిగించేటటువంటి వారం అవుతాం. మనం సరిపోము వాళ్ళ ముందు, మనం వాళ్ళ మీద జయించలేము. అంటే కాలేబు యెహోషువ అంటే నిశ్చయముగా దేవుడు మన యందు ఆనందించిన వారిని మనకి అప్పగిస్తాడు తప్పనిసరిగా అనేసి. యుద్ధము యెహోవాదే. ఇప్పుడు మన ముందు ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని క్రైస్తవుడు కాదు, లేడు కాదు. నాకు
సమస్య లేదు అని క్రైస్తవుడు అంటే నిజంగా క్రైస్తవుడు కాదు. ఎందుకంటే శ్రమలు పరిశుద్ధపరచు వారికి పరచబడు వారికి ఒకటే భూమి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? గవిని వెలుపుడుకు, ఆయన నిందలు భరించుతూ గవిని వెలుపుడికి మనం వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మనం సరి చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. మన దేవుణ్ణి మనం ఎవరినైతే నమ్ముతున్నామో, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఒక ఆలోచనను మన విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఒక సంకల్పాన్ని, ఇవన్నీ మనం గుర్తించగలిగితే ఆ దేవుణ్ణి మనం చూడగలము, ఆయన శక్తిని మనం గుర్తించగలము. కాబట్టి ఆ గుర్తించిన నాడే మనకి నా యజమానులు ఎవరున్నారు? చిన్న కుక్క పిల్లకి తెలుసండి. కుక్క పిల్ల యజమాని పట్టుకుని వెళ్తుంటే ఎంత పెద్ద కుక్కనైనా బాగునే అరుతుంది. యజమాని లేకపోతే తోక ముడుచుకుంటే అరకే పక్క వెళ్ళిపోద్ది. ఒక చిన్న కుక్క పిల్లకి తెలుస్తుంది నా యజమాని ఉన్నాడు. మరి నీ యజమాని లేడా? ఒక్కసారి నా యజమాని. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. మీరు మామూలు వాళ్ళు కాదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. మీరు వాన్ని జయించి ఉన్నారు. జీవించేది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. ఎలాంటి స్థితిలో మనం ఉన్నా సరే, ఇదిగో దేవుడు నీ బలహీనతలన్నీ తీసేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఆయనకి హృదయపూర్వకంగా అప్పగించుకోవాలి, మనపూర్వకంగా అప్పగించుకోవాలి. మన బలహీనతలన్నీ ఆయన దగ్గర మొహమాటం లేకుండా చెప్పేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నొప్పి ఇక్కడ ఉంటే ఇక్కడ నొప్పి అని చెప్తాడా? చెప్తాడు తగ్గుద్దా? నొప్పి ఒక దగ్గర ఉంటే నొప్పి ఇంకో దగ్గర ఉందని చెప్తాడు? చెప్పడు. అన్నీ చెప్తాడు. మన తండ్రి నీ హృదయాంతరంగాల్లో ఎరిగిన వాడు. కానీ నీ నోటితో ఆయన దగ్గర ఒప్పుకోవాలని, నువ్వు అంటే నీలో ఒక పశ్చాత్తాప గుణం కలిగి ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించాలని ఆయన నీ విషయంలో కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అప్పగించుకుందామా? మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన. తండ్రి, మరి నా స్థితిగతుల్లో అవును, నేను నీతో సత్సంబంధాలు కలిగినటువంటి పరిస్థితి లేదు, నీతో సావాసం కలిగినటువంటి పరిస్థితులు లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎంతో బలహీనుడిగా ఉన్నాను. మరి నన్ను బలపరచు. నా చేయి నీకు అప్పగిస్తున్నా. నీ చేయి నేను పట్టుకుంటే జారిపోతా. నా చేయి నేను నీకు అప్పగిస్తున్నా. నా చేయి నువ్వు పట్టుకో, నీకు అప్పగిస్తున్నా అనేసి మనం హృదయపూర్వకంగా మరి ఆయన సన్నిధిలో మన బలహీనతలన్నీ ఒప్పుకుని ఆయనకి మనం అప్పగించుకుందాం. అప్పగించుకుంటే ఆ తండ్రి, ఆ దేవుడు మరి మనల్ని అన్ని పరిస్థితుల్లో చక్కబెట్టి మనల్ని ఇస్తానన్నటువంటి ఆ నిత్య జీవానికి, పరలోకానికి మనల్ని మరి చేరుతాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ప్రియులారా.